యొక్క సన్నిధి అంటే ఒకప్పుడు చాలా మంది భయపడిపోయేవారు. అంటే దేవుని మందిరానికి వెళ్ళాలన్నా, దేవుని యొక్క సన్నిధి ఎక్కడుందో అక్కడికి వెళ్ళి నుంచోవాలన్నా, ఆ దేవుని ఆరాధించే వారి దగ్గరికి వెళ్ళాలన్నా కొంచెం భయం కలిగేది. అమ్మ అందరూ ఒకసారి చూడండి నా వైపు. చాలా మంది ఏం కలిగేదట? భయం కలిగేది. అంటే మనం దేవుని సన్నిధికి వెళుతున్నాం, జాగ్రత్తగా లేకపోతే దేవుడు మనను ఇష్టపడడు, దేవుడు మన మీద కోపం చూపుతాడు, మన మీద ఉగ్రత చూపిస్తాడు. కాబట్టి మనం మందిరానికి వెళ్ళేటప్పుడు, లేకపోతే దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు, ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్త కలిగి భయము కలిగి ఉండాలని చాలా మంది ఒకానొకప్పుడు అనుకునేవారు. కానీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒకే ఒక మాటలో, మనం ఉదయాన్నే లెగ్గంగానే ఎలా ఉంటాం? ప్రశాంతంగా నిద్రపోతాం కదా. ఉదయాన్నే లెగ్గంగానే నీట్గా రెడీ అయిపోయి సూట్ వేసుకొని బ్రష్ చేసి స్నానం చేసి రెడీగా ఉంటామా? ఎలా ఉంటాం? చింపురు జుట్టు వేసుకొని పాసిమొహం వేసుకొని, కొంతమందికి అది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కారి ఎలా కనపడతారంటే చూడంగానే మళ్ళా రాత్రికి కళ్ళకు వచ్చేలాగా ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే, ఒకప్పుడు దేవుని సన్నిధి అంటే భయపడేవారు, చాలా జాగ్రత్త కలిగి దేవుని సన్నిధికి వచ్చారు. కానీ ఈనాడు ఎలా అయిపోయాయంటే, సంఘాల్లో చాలా మంది క్రైస్తవులు ఎలా మారిపోయారంటే, ఎలా వెళ్ళినా బాధ లేదులే. కారణం అంటే మా దేవుడేగా. మీరేమన్నా కొనుక్కున్నారా? నేను ఏమన్నా కొనుక్కున్నానా? ఎవరు కూడా కొనుక్కోలే. ఎవరు కొనుక్కున్నారు? ఆయనే తన రక్తం ఇచ్చి, తన రక్తము చేత మనందరినీ కూడా వెల ఇచ్చి కొన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధికి రావాలి, లేదా దేవుని సన్నిధిలో ఉండాలి అంటే ఎంత జాగ్రత్త వహించాలో మనం ఒకసారి ఈ ఉదయ కాలం ముందు వాక్య భాగంలో నుంచి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, దేవుని యొక్క వాక్య భాగంలో ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా ఎవరట? ఇశ్రాయేలు జనాంగము. మీరు గనక జ్ఞాపకం చేసుకుంటే, దేవాతి దేవుడు వారితో మాట్లాడాలన్నా, దేవాతి దేవుడు వారితో సంభాషించాలన్నా, వారికి ఏవైనా కొన్ని విషయాలు తెలియపరచాలంటే ఆయన మోషే ద్వారా వారితో పలికేవాడు కదండా. మోషేని పిలిచి, మోషే, నేను ఈరోజు ప్రజలందరితో కూడా ఏం చేయబోతున్నాను? మాట్లాడాలనుకున్నాను. కాబట్టి మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలా? శుద్ధి చేసుకొని, మిమ్మల్ని మీరు పరీక్షించుకొని నా ఎదుట మీరు నిలవబడాలా. కారణం ఏంటంటే, దీని యొక్క వాక్యం సెలవిస్తుంది, నేను పరిశుద్ధులను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలని దేవుడు వారితో ప్రతి విషయంలో కూడా, ప్రతి సందర్భంలో కూడా తెలియపరుస్తూ వచ్చాడు. ప్రతి సందర్భంలో కూడా దేవుడు వారికి తెలియపరుస్తూ, వారికి చెబుతూ వచ్చాడు. కారణం ఏంటంటే, ఇఫ్ యు వాంట్ టు స్టే ఇన్ మై ప్రజెన్స్, మీరు గనక నా సన్నిధిలో ఉండాలి అంటే, మీరు గనక నా సన్నిధిని అనుభవించాలంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీ ఇష్టానుసారంగా చేస్తూ ఉంటే గనక, మీ ఇష్టం వచ్చినట్లుగా వస్తే గనక నేను సహించే దేవుడను కాను. అందుకే మీరు జ్ఞాపకం చేసుకుంటే, మోషే దేవుడితో చెబుతూ, అయ్యా, మేము కనాను దేశానికి, అనగా వాగ్దాన దేశానికి వెళ్ళాలి కదా, వాగ్దాన దేశంలో మా కాళ్ళు మోపాలి కదా. కాబట్టి ఆ వాగ్దాన దేశానికి వెళ్ళటానికి మీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని నడిపించు ప్రభువా అని మోషే ఎవరితో చెప్పుకున్నాడు? దేవునితో మొర్రపెట్టుకున్నాడు. దేవుని యొక్క సన్నిధి వారితో ఎలా వచ్చింది తెలుసండి? పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగా వారితో ఉంది. కానీ దేవుడు ఒక మాట చెప్పాడు మోషేతో, మోషే, నేను గనక మీతో గనక వస్తే ఎలాట? నేను గనక మీతో వస్తే మీరెంతో మంది వాగ్దాన దేశానికి వెళ్ళలేరు. కారణం ఏంటో తెలుసా? మీ క్రియలను బట్టి నాకేం కలుగుతుంది? కోపం కలుగుతుంది. కాబట్టి నేను అలా చేయను. కానీ ఎలా వస్తాను? పగలు మేఘస్తంభముగా మీతో నడిపిస్తాను, రాత్రి అగ్నిస్తంభమై మీకు తోడుగా నడిపిస్తానని దేవుడు మోషేకి బదులిచ్చాడు. ఈ మధ్యాహ్న కాలం మందు మనము కూడా దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటే మన జీవితాలు ధన్యమవుతాయని, దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటే గనక మన ప్రాణాలు తెప్పరిల్లుతాయని, దేవుని యొక్క సన్నిధి మనలో ఉంటే
మన జీవితాలు ఆశీర్వదించబడతాయని మనందరికీ తెలిసిన విషయమే. అయితే చాలా సందర్భాల్లో మనం చేసే పని ఏంటంటే, ఆయన సన్నిధికి వెళ్ళడానికి భయము కానీ భక్తి కానీ లేకుండా మనము ఎలా పడితే అలా ప్రభు సన్నిధికి వస్తూ ఉంటాం. మనము దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఆయన యొక్క సన్నిధి ఎంత బలమైనదో, ఎంత శక్తి గలదో కొన్ని సార్లు జ్ఞాపకం చేసుకోకుండా ఎలా పడితే అలా ప్రభు యొక్క సన్నిధికి వచ్చేసి ఆయన సన్నిధిలో వచ్చి కూర్చుంటూ ఉంటాం. కానీ ఈ మధ్యాహ్న కాలం మందు మనము ఈ వాక్య భాగంలో నుంచి కొన్ని శ్రేష్టమైన విషయాలు ఈ మధ్యాహ్న కాలం ముందు నేర్చుకుందాం. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో మనకు ఏం జరుగుతుందో, దేవుని యొక్క సన్నిధిలో మనకు ఏం లభిస్తుందో మనము గ్రహించే వారిగా ఉండాలి. ఎందుకంటే ఎన్నిసార్లు ఎన్ని దినాలు ఎన్ని సంవత్సరాలు మనము మందిరంలోనికి వచ్చి కూర్చొని లేదా ఆయన సన్నిధిలోకి వచ్చి కూర్చొని ఆయన ఆరాధించి ఆయన గణపరిచిన ఎన్ని రీతిగా ఆయన ప్రభువుని స్తుతించిన మనకు గనక ఆశీర్వాదాలు మనకు మేలు పొందకపోతే మన జీవితాలు ఇతరులకు మాదిరికరంగా ఉండవు. ఎందుకు అంటే మనము జీవించిన దినాలన్నీ కూడా మనం నడిచే ప్రతి దినము కూడా ఎలా ఉంటుందంటే, మనము నడుస్తూ వెళుతూ ఉంటే అనేకమైన కళ్ళు మనను చూస్తాయి. మనము 2 కళ్ళతో చూస్తామే కానీ 10 మంది 20 కళ్ళతో మనను చూస్తారు. కారణం ఏంటంటే వి స్టేడ్ అవర్ సెల్ఫ్. మనం ఏం చెప్పుకుంటున్నామంటే మేము నిజమైన దేవుణ్ణి ఆరాధించే బిడ్డలమని మనం చెప్పుకుంటాం కదండి. నిజమైన దేవుణ్ణి ఆరాధించే ప్రజలము మేము. ఆ గాడ్ ఇస్ హోలీ, దేర్ఫోర్ వి ఆర్ హోలీ. మా దేవుడు పరిశుద్ధుడు గనుక మేము కూడా పరిశుద్ధులమని మనం ఇతరులకు చెబుతూ ఉంటాం. కానీ చెబుతున్న మనము గనుక ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి. ఇక్కడ చాలా మంది తెల్లని వస్త్రాలు ధరించి వచ్చారు కదా. మీ తెల్లని వస్త్రాల మీద ఒక్క ఇంకు చుక్కబడింది అనుకోండి, ఏమవుతుంది? అనిపిస్తుందా? అనిపించదా? అనిపించదు. ఎలా ఉంటుందంటే ఎంత దూరం ఉండగైనా సరే అది చాలా నీట్గా కనపడుతుంది. మనం ఎంత దూరం నుంచి చూసినా ఆ డాట్ అనేది లేదా ఆ మచ్చ అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. అదే నల్ల చీరలో కానీ లేకపోతే నల్ల డ్రెస్లో కానివ్వండి, రెడ్ డ్రెస్ కానివ్వండి, మరే డ్రెస్లో ఉన్న కొంచెం ఆ డాట్ పెట్టేవాడి కనిపిస్తుంది. అంతగా దగ్గరగా ఉంటే కనిపిస్తుందేమో కానీ దూరంగా వెళితే ఏమీ కూడా కనిపించదు. ఎందుకు చెప్తున్నాను అంటే వి స్టేడ్ అవర్ సెల్ఫ్. మనం ఏం చెప్పుకున్నామంటే వి ఆర్ హోలీ, మనము పరిశుద్ధులము. కారణం ఏంటంటే మనము పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధించువారము. అందుకని దేవుడే చాలా స్పష్టంగా తెలియపరిచాడు, ఆయన ఆరాధించువారట. ఎలా ఆరాధించాలట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. Therefore we are God's people, therefore we are holy nation. మనము దేవుని యొక్క ప్రజలై ఉన్నాము, లేదా పరిశుద్ధుల సమూహము, లేదా పరిశుద్ధ జనాంగముగా మనందరం కూడా పిలువబడుతున్నాం. అలా పిలువబడుతున్న మనలను ఎంతో మంది ఏం చేస్తారట? ఎంతమంది ఏం చేస్తారు? చూస్తూ ఉంటారు. మనమేదో క్రొత్తగా కనపడుతున్నామను, మనమేదో అందంగా కనపడుతున్నామని కాదు. కానీ వారు ఎలా చూస్తారు అంటే, వీరు పరిశుద్ధ దేవుని ఆరాధించేవారు కదా, వీరు నిజమైన దేవుని ఆరాధిస్తున్నారని చెప్తున్నారు కదా, కాబట్టి వీరు ఎలా ఉంటున్నారు, వీరు ఎలా జీవిస్తున్నారు, వీరు ఎలా మాట్లాడుతున్నారని చాలా మంది మనను చూస్తూ ఉంటారు. నేను కూడా చాలా సందర్భాల్లో మన 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 మందిరం ప్రజల గురించి అప్పుడప్పుడు వేరే వాళ్ళు చెప్తుంటుంటారు. అంటే మన ఊరు కాదు కానీ బయట వాళ్ళు, అయ్యా మీ సంఘంలో కొంతమంది ఉన్నారన్నా, వారితో మాట్లాడాలంటే ఒక 2 రోజులు ముందు ఆలోచించుకొని మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే నేను ఒక మాట చెప్పే లోపల ఎన్ని మాటలట? నేను ఒక్క మాట అంటే చాలనా? అబ్బా మీ వాళ్ళు ఉన్నారే, 1-10 వేసి చెప్తారు. మొత్తం ఎన్ని మాటలంట? 11 మాటలు చెప్తారన్నా. మీ వాళ్ళు అసలు ఆ మాటలు గనక మీరు వింటే ఏదట, ఆ మాటలు గనక మీరు వింటే, అబ్బో మీరు వినటం మంచిది కాదులే, నా నోటితో నేను చెప్పటం మంచిది కాదు, మీ చెవులతో మీరు వినటం కూడా మంచిది కాదు. అది ఎవరి గురించి చెప్తున్నారో తెలుసా? ఎవరి గురించి చెప్పగలుగుతున్న మాటలు తెలుసా? నేను పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, నేను కూడా పరిశుద్ధుడను పరిశుద్ధురాలని చెప్పుకున్నారు చూసారా,
వారి గురించి ఇచ్చినటువంటి మాటలు ఇవన్నీ కూడా. ఎందుకు ఈ మధ్యాహ్న కాలమందు ఈ మాట తెలియపరుస్తున్నాను అంటే, ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, మనము నిజముగా దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంటే, ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, మనము నిజముగా దేవుని యొక్క సన్నిధిలో ఉంటే, వాట్ ఈస్ దేర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ వి విల్ రిసీవ్ ఇట్. మనము దేవుని సన్నిధిలో ఏదైతే ఉందో దాన్ని మనందరము కూడా పొందుకుంటాం. ఒకవేళ అలా పొందుకోలేదంటే కనుక డెఫినెట్లీ వీఆర్ నాట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేర్ఫోర్ వీఆర్ సమ్వేర్ ఎల్స్. ఎందుకంటే మనము ఆ దీవెనలు, ఆ ఆశీర్వాదాలు మనం పొందుకోలేదంటే కారణం ఏంటంటే మనము దేవుని యొక్క సన్నిధిలో లేము, మరెక్కడో ఉన్నామని మనము గుర్తించాలి. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి కొన్ని మాటలు మీకు తెలియపరుస్తుంది. దయచేసి పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి నిర్గమకాండం 33వ అధ్యాయము 14వ వచనం నుంచి 16వ వచనం వరకు దయచేసి కొన్ని మాటలు చదువుకుందాం. దయచేసి మీ పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి నిర్గమకాండం 33వ అధ్యాయము 14వ వచనం నుంచి 16వ వచనం చదువుకుందాం. చదవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లేఖన భాగంలోంచి మనం జ్ఞాపకం చేసుకుంటే, మోషే దేవునితో చెబుతూ అంటున్న మాట తెలుసయ్యా, మీరు గనక లేకపోతే, మీ కటాక్షం మా మీద లేకపోతే మేము ఎక్కడికి వెళ్ళలేము, మా వల్ల కాదు అని చెప్పినప్పుడు మోషేతో దేవుడు పలుకుతున్న మాట, మోషే అందుకు ఆయన చెప్తున్న మాట, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూస్తే గనక దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సన్నిధిలో మనము పొందుకునే మొట్టమొదటి విషయం ఏంటంటే, వి రిసీవ్ పీస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిలో మనము ఏం పొందుకుంటాం? పీస్, శాంతిని మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చూస్తే మోషే దేవునితో సంభాషిస్తూ, మోషే దేవునితో మాట్లాడుతూ, అయ్యా మీ సన్నిధి గనక మాతో లేకపోతే, మీ యొక్క కటాక్షం మా మీద లేకపోతే మేము ఏమీ కూడా చేయలేం. మీ సన్నిధి మాతో లేకపోతే మేమేమీ కూడా చేయలేం. మేము అడుగు తీసి అడుగు వేయలేము, మా వల్ల కాదని మోషే దేవునితో పలికినప్పుడు మోషేతో దేవుడు చెప్తున్న మాట, నా సన్నిధి మీకు తోడుగా వచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలో ఏముందట? శాంతి, పీస్. ఈ లోకంలో చాలా మంది ఈ శాంతి కోసం ఏం చేస్తారు తెలుసా? ప్రాంతాలు తిరుగుతున్నారు. ప్రాంతాలు ప్రయాణం అయ్యి ఎక్కడ దొరుకుతుందోనని ఏం చేస్తారటండి? ఎక్కడ దొరుకుతో చూద్దామని చెప్పి అనేకమైన ప్రాంతాలకు వారుకున్న ధనాన్ని వెచ్చించి, వారుకున్న సమయాన్ని వెచ్చించి, వారుకున్న శక్తిని వెచ్చించి, వారుకున్న సమస్తాన్ని కూడా వెచ్చించి ఎక్కడ శాంతి దొరుకుతుందోనని వారు ఏం చేస్తారు తెలుసండి? ఇటు అటు తిరుగుతూ ఎక్కడ దొరకక నిస్సహాయ స్థితిలోకి వెళుతున్నారు. కానీ మన దేవుడు చెప్తున్న మాట తెలుసా? ద పీస్ ఈస్ ఎక్కడుందట? ఇన్ మై ప్రజెన్స్. నా సన్నిధిలో ఏముదట? శాంతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దేని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీరు దేని కోసమైతే ప్రాకులాడుతున్నారో, ఏ శాంతి కోసమైతే మీరు కావాలని అటు అటు తిరుగుతున్నారో, ఏ శాంతి కోసమైతే మీ యొక్క శక్తిని, మీ ధనాన్ని దారబోస్తున్నారో, ఆ శాంతి ఎక్కడ ఉందో తెలుసా? నా సన్నిధిలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ద పీస్ ఈజ్ ఇన్ మై ప్రజెన్స్. ఆ శాంతి ఎక్కడుదట? నా సన్నిధిలో ఉందని దేవాతి దేవుడు చాలా స్పష్టంగా వారికి తెలియపరుస్తున్నాడు. మోషే వీటన్నిటిని కూడా గుర్తించాడు. ఏంటో తెలుసా? ఆయన సన్నిధి గనక మనతో వస్తే మనకి ఏ భయము లేదు.
మనకంతా శాంతే జరుగుతున్నది. మనం ఎట్టి వెళ్ళినా మనకి ఏ బాధలు ఉండవు, ఏ కలతలు ఉండవు, ఏ ఇబ్బందులు ఉండవు. కారణం ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలో నిత్య శాంతి మనకు లభిస్తుంది. అందుకనే మోషే దేవునితో పలికిన మాట, యా నీ కటాక్షం లేకపోతే మేము ఎక్కడికి వెళ్ళము, మీ సన్నిధి మాతో లేకపోతే మేము ఎక్కడికి వెళ్ళము అన్నప్పుడు దేవుని మోషేతో పలికిన మాట, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది మోషే. ఎలాంటి భయము చెందాల్సిన అవసరం లేదు. ఆ మాట పలికినప్పుడు సంతోషముతో మోషే అక్కడి నుంచి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదే మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, మోషే తరువాత, మోషే తదనంతరం ఎవరైతే ఇశ్రాయేలు ప్రజలు నడిపించారో మనందరికి తెలిసిన వ్యక్తి యెహోషువ. యెహోషువ కూడా చాలా భయపడిపోయాడు. కారణం ఏంటంటే హీ వాజ్ ఎన్ యంగ్ మ్యాన్, చాలా యవనస్తుడు. ప్రజలు చూస్తేనేమో ఒకళ్ళు ఇద్దరు కాదు, వేల సంఖ్యలో లక్షల మందిగా ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. వీరందరిని నడిపించగలిగిన శక్తి నా దగ్గర లేదు, వీరందరిని నడిపించగలిగిన జ్ఞానము నాకు లేదని యెహోషువ ఎంతగానో భయపడిపోయాడు. భయపడిపోయిన మోషే యెహోషువతో దేవుడు పలుకుతున్న మాట, యెహోషువ నిబ్బరము కలిగి ధైర్యముగా నుండు. కారణం ఏంటో తెలుసా, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈనాడు దేవాతి దేవుడు నీతో నాతో పలుకుతున్న మాట, నా ప్రియ సంఘమా, నా ప్రియ దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, నీవు భయపడాల్సిన పని లేదు. కారణం ఏంటో తెలుసా, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు కలత చెందుతున్నావా, ఎటు వెళ్ళాలో తెలియక, ఏం చేయాలో తెలియక, శాంతి సమాధానము ఎక్కడ ఉందో వెతుకుతూ నిస్సహాయ స్థితిలో ఉన్నావా, ఒక్కసారి నా సన్నిధి వైపు చూడు. కారణం ఏంటో తెలుసా, నా సన్నిధిలో నిత్య శాంతి సమాధానాలు దొరుకుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవాతి దేవుడు స్పష్టంగా మనతో పలుకుతున్న మాట, మీరు దేని గురించి చింతపడాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా, నా సన్నిధిలో నిత్య శాంతిని మీరు పొందుకుంటారు. ఆనాడు మోషే పొందుకొని ఇశ్రాయేలు ప్రజలను సంతోషంతో నడిపించాడు. ఆనాడు యెహోషువ అదే శాంతిని పొందుకొని ఇశ్రాయేలు ప్రజలను వాగ్దాన దేశానికి నడిపించాడు. కానీ మనము కూడా దేవుని సన్నిధిలో ఉన్నామని అనుకుంటూ, దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నామే అనుకుంటూ, దేవుని యొక్క సన్నిధి మాతోనే ఉందని అపోహపడుతూ, మేమే శాంతి గల వారము, మా దగ్గరే శాంతి దొరుకుతుంది, మాలో శాంతి, అసలు మీకు ఎంత కావలిస్తే అంత ఇస్తానన్నట్టుగా చాలా మంది కనపడుతుంటారు. కానీ నాడు చూస్తే గనక దేవుని సంధికి వస్తున్న జనాంగంలో ఏమి లేదట, ఏమి లేదు, మనలో శాంతి సమాధానము లేదు. we don't have peace in our heart. మన జీవితాల్లో శాంతి అనేది లేదు. మీరు నమ్ముతారో నమ్మరో, నమ్మినవారు గట్టిగా దేవుని స్తోత్రం చెల్లించండి. మీరు నమ్మరా? ఒకవేళ కనుక నమ్మకపోతే ఇక్కడ వాళ్ళందరూ కూడా సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత, అమ్మ ఒకసారి నా వైపు చూడండి, సాయంత్రం ఇప్పుడు ప్రార్థన అయిపోయిన తర్వాత మీరు భోజనం చేస్తారు కదా, మా అందరూ భోజనం చేస్తారు కదా, చెయ్యాలి బాబు, లేకపోతే మళ్ళీ వెళ్ళి మేము గింజలు పెట్టుకోవాలి, నీకేం తెలుసు మా బాధలు చూస్తున్నా, ఇంకా తప్పకుండా భోజనం చేస్తారు కదా. భోజనం చేసి మ్యాక్సిమం ఇలా అలా ఆదివారం కాబట్టి అందరిలో ఎటు చూసినా కానీ పళ్ళతో పని కాబట్టి, భోజనం చేసిన తర్వాత మీరు తిన్న పదార్థాలు పక్కింట్లో ఇసిరేయండి చాలు. అమ్మ వినిపించిందన్నమాట. పక్కింట్లో ఇసరపోయినా పర్లా, వాళ్ళ గోడకి ఆనేటట్టు ఇసిరినా చాలు. వాళ్ళ ఇంట్లో వేయకండి, వాళ్ళ తడికిలకో లేకపోతే వాళ్ళ గోడకో తగిలేలా వేసినా చాలు. అటువైపు కాదు సుమా, మీ ఇంటి వైపు, వాళ్ళ లోపల గోడకు కాదు, బయట గోడకి వేసి కొట్టండి చాలు. లోపల నుంచి సింహాలు బయటకు వస్తాయి. ఇక మీరు మీ ఇంట్లో కూడా చెప్పండమ్మా, బలెటోళ్ళు మీరు, అసలు మాకు ఏం తెలియదు బాబు, నోట్లో ఏళ్ళు పెడితే ఏం చేయాలన్నట్టు చూస్తారు నా వైపు చాలామంది. పర్లేదు, మీ అందరి గురించి ప్రత్యక్షంగాను
పరోక్షంగానో అప్పుడప్పుడు తెలుస్తున్నాయి కానీ మీరు భయపడొద్దు, భయపడాల్సిన పని కూడా లేదు. దయచేసి దేవుని సంఘమా, మనము గనక నిజముగా దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంటే మన జీవితాల్లో ఏం కలుగుతుంది? శాంతి సమాధానాలు మనలో కలుగుతాయి. దేవుని ఎరుగని ప్రజలు ఒకవేళ మన ఏదన్నా మాటన్నా, దేవుని ఎరుగని ప్రజలు అంటే దేవుని యొక్క సన్నిధి అంటే ఏంటో తెలియని ప్రజలు, దేవుని సన్నిధి అంటే ఏంటో ఎరుగని ప్రజలు ఒకవేళ మిమ్మల్ని ఏదన్నా అన్నా మీరు ఏం చేయాలి? ఒకటికొకటేసి తిరిగి ఇవ్వాలి. అప్పుడే కదా మన బలం ఏంటో, మన శక్తి ఏంటో తెలిసేది. తర్వాత మన జోలికి వారు రాకుండా ఉంటారు. అలా చేస్తే ఎవరికి అవమానమో తెలుసా? నా దేవునికి అవమానం. దేవుని సంఘమా, మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, మనము గనక దేవుని సన్నిధిలో గనక ఉంటే, ఆయన సన్నిధిలో ఉంటే ఏం తెలిసింది? మనలో భయం కలుగుతుంది. మనము ఎటు వెళ్ళినా ఏం చేసినా కానీ మనలో ఏం కలుగుతుందంటే భయం కలుగుతుంది. కారణం ఏంటంటే దేవుని యొక్క శాంతి మనలో ఉంటుంది. కాబట్టి మనం ఏదైనా తప్పు చేయాలంటే మనలో ఏం కలుగుతుంది? భయము, గద్దింపు అనేది లోపల నుంచి వస్తుంది. కానీ నాడు చాలా మంది దేవుని సన్నిధిలో ఉన్నామని అపోహపడుతూ జీవిస్తున్నారు చాలా మంది నాడు. కారణం ఏంటంటే మిమ్మల్ని మీరే ప్రత్యక్షంగా ఒకసారి మిమ్మల్ని అగపరుచుకోండి. మిమ్మల్ని మీరే ప్రత్యక్షంగా మిమ్మల్ని ఒకసారి ఏమంటారు ఆ ఊహలో చూసుకోండి ఎలా ఉంటున్నారో. దాన్ని బట్టి అర్థమవుతుంది నిజముగా మనం దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్నామా లేక దేవుని సన్నిధిలో ఉంటున్నామని అపోహలో బ్రతుకుతున్నామని. కారణం ఏంటంటే మనము గనక దేవుని సన్నిధిలో ఉంటే ఆయన యొక్క సన్నిధి ఏం చేస్తా తెలుసా? ప్రతిదినము ప్రతి క్షణము కూడా ఈ ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్, మన యొక్క జీవితాన్ని ఎప్పుడూ కూడా ఏం చేస్తా తెలుసండి? మారుస్తూ ఉంటుంది. అలా మారిన మన జీవితము ఇతరులకు ఏం తెలుసండి? ఇతరులకు మాదిరికరంగా కనిపిస్తుంది. అలా కనిపించక ప్రతిదినము మన దేవుని సన్నిధిలో ఉండక దేవుని సన్నిధిని మనం ప్రత్యక్షంగానో పరోక్షంగానో అనుభవించక మనము అపోహలో జీవిస్తూ నాకు శాంతి ఉంది బాబు, నాకు సమాధానము, అసలు నెమ్మది నా దగ్గరే దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదన్నట్టు చెప్తారు చాలా మంది. దయచేసి మనల్ని మనం ఒక్కసారి పరీక్షించుకోవాల్సిందిగా మీకు ప్రేమతో మనం చూస్తున్నాను. మొట్టమొదటిగా మనం దేవుని సన్నిధిలో ఏం దొరుకుతుందట? అందరూ చెప్పాలి ఒకసారి గట్టిగా. మనకేం దొరుకుతుంది దేవుని సన్నిధిలో? మనందరకు శాంతి. శాంతి అనేది మనకు దేవుని సన్నిధిలో దొరుకుతుంది. చూద్దాం 16వ సంకీర్తన పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి 16వ సంకీర్తనను 11వ చరణాన్ని దయచేసి చదువుకుందాం. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవ. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది దేవుని యొక్క సన్నిధిలో మనకి ఏం జరుగుతుందంటే we receive Lord the presence of God gives a joy. దేవుని యొక్క సన్నిధి మనకి ఏమిస్తుందంటే సంతోషాన్ని ఇస్తుందట. ఏమిస్తుంది? సంతోషం. మొదటిగా దేవుని సన్నిధిలో మనకి శాంతి దొరుకుతుంది. రెండవది సంతోషము, ద జాయ్. ఎందుకంటే ఇప్పుడు కొన్ని దేశాల్లో అయితే ఆల్రెడీ క్రిస్మస్ సంబరాలు మొదలైపోయాయి. మనకు డిసెంబర్ నెల వస్తే ప్రారంభమవుతుంది. కానీ కొన్ని దేశాల్లో అయితే నవంబర్ 1 నుంచి వారు క్రిస్మస్ ఈ సంబరాలు అనేవి వారు ప్రారంభిస్తారు. అయితే ఈ క్రిస్మస్ యొక్క వారు చేసిన ముఖ్య ఉద్దేశంగా మనం జ్ఞాపకం చేసుకుంటే గనక ఏది చేసినా ఏ పని చేసినా కానీ ఆ పని ద్వారా బయటకు కనిపించే అవుట్కమ్ ఏంటంటే జాయ్. ఏంటట? సంతోషం. సంతోషం మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సంతోషం అనేది ఎలా కలిగింది మనకంటే క్రీస్తు ఈ లోకానికి మన కొరకు బాలునిగా జన్మించడం ద్వారా మనందరి జీవితాలు ఏం కలిగిదట? సంతోషం కలిగినట్లుగా వారు ఏం చేస్తారంటే ఈ సంతోషం దేనికోసమైతే
మనము అంటే ఈ క్రిస్మస్ దినం ఆచరిస్తామో, మనము ఆ సంతోషం గడుపుతామో, వీటన్నిటి గురించి జ్ఞాపకం చేసుకుంటే ఇట్ గివ్స్ ఇట్ గివ్స్ అస్ టు అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ జాయ్. ఈ సంతోషం యొక్క ప్రాముఖ్యతను మనకు తెలియపరుస్తూ ఉంది. మనము ఒక్క క్రిస్మస్ దినాల్లో మాత్రమే కాదు కానీ దేవుని సన్నిధి అనుభవించిన ప్రతి సందర్భంలో కూడా మనకేం కలగాలి? సంతోషం అనేది మన జీవితంలో కలగాలి. ఏదో క్రిస్మస్ వచ్చినప్పుడు మాత్రమే కొత్త బట్టలు వేసుకొని కొత్త షూ వేసుకొని అప్పుడే మన జీవితంలో మనకి సంతోషం కలుగుతుంది అనుకోవటం పొరపాటు. అప్పుడు కాదు. ఎప్పుడైతే మనం ప్రభు యొక్క సన్నిధిని అనుభవిస్తామో ఆ సన్నిధిలో మనకేం కలగాలంటే సంతోషము కలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు అంటే మనం గనుక జ్ఞాపకం చేసుకుంటే ఈ సంతోషము జాయ్, ఈ సంతోషము ప్రతి ఒక్కరు కూడా కోరుకునేదే కదండి. చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా ఈ సంతోషాన్ని ప్రతి ఒక్కరు కూడా కోరుకునేదే. ఎందుకంటే ఈ సంతోషము ఎందుకు కోరుకుంటారు అంటే వారు జీవించినంత కాలము కూడా ఏ బాధ, ఏ కష్టము, ఏ ఇబ్బందులు కలక్కోకుండా వారు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ఒకవేళ ఈ బాధలు, కష్టాలు, ఇబ్బందులు కలిగాయి అనుకోండి, మనకు సంతోషంగా ఉండగలుగుతామా అంటే ఉండే అవకాశం లేదు. ఎందుకంటే వాటి ప్రతికూల పరిస్థితులు బట్టి మనలో బాధ, దుఃఖము ఏమంటారు అసంపూర్ణత కలుగుతుంది తప్ప సంతోషం అనేది ఎప్పుడు కూడా కలగదు. ఒకవేళ ఇవేమి కూడా లేవు అనుకోండి, మనిషి చాలా సంతోషంగా ఉంటాడు. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఆ సంతోషం కోరుకోవడం కోసం ఏం చేశాడంటే తన కొట్లలో ధాన్యాన్ని కూర్చుకున్నాడు, కావలసినటువంటి పానీయ భాగాలన్నీ కూడా కూర్చుకున్నాడు, అన్ని కూడా సమకూర్చుకొని తన పలుకుతున్న మాట ఏంటో తెలుసా? నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించు. కారణం ఏంటంటే తనకి ఏది కావాలో దాన్ని సమకూర్చుకున్నాడు. సో హీ ఫెల్ట్ ద జాయ్ కమ్స్ విత్ వాట్ హీ హ్యాస్. తనకున్న దాన్ని బట్టి ఏం కలుగుదనుకున్నాడు? సంతోషం కలుగుదనుకున్నాడు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇవి కాదు మనకు సంతోషాన్ని ఇచ్చేవి. ఏంటో తెలుసా? దేవుని యొక్క సన్నిధి మనకు సంతోషాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు నేను కూడా ఆ సంతోషాన్ని అనుభవించాలి అంటే we must be in the presence of God. మనము దేవుని సన్నిధిలో ఉండేవారంగా ఉండాలి. మనం ఏం చేసినా సరే. అందుకని దావీదు మహారాజు అంటూ ఉంటాడు కదా, అయ్యా నేను పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు ఏం చేసినా సరే నేను చేస్తాను తెలుసా? నీ వాక్యమును ధ్యానం చేస్తాను. అలాగని మనము కూడా ఎక్కడ ఉన్నా సరే మనము దేవుని యొక్క సన్నిధిని అనుభవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం పొలములో పనిచేస్తున్నా, ఆఫీసులో పనిచేస్తున్నా, ప్రయాణము చేస్తున్నా, మాట్లాడుతున్నా, నడుస్తూ ఉన్నా, లేకపోతే పండుకున్నా, ఏది చేసినా సరే వాట్ వీ మస్ట్ డూ ఇస్ దట్ వీ హ్యావ్ టు ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిని మనము అనుభవించేవారిగా ఉండాలి. ఒకవేళ అలా అనుభవించలేకపోతే గనక, దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించలేకపోతే గనక మనం ఎంతగా ప్రభు సన్నిధిలో ప్రార్థించినా, ఎంతగా ప్రయత్నించినా ఆ యొక్క సంతోషం అనేది మనకి ఎక్కడా కూడా దొరకదు. కాబట్టి ఈ మధ్యాహ్న కాలమందు వాక్యాన్ని వింటున్న మనందరము కూడా తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఒకటి, దేవుని సన్నిధిలో ఏం దొరుకుతుంది? శాంతి దొరుకుతుంది. రెండవది సంతోషం. అవ్వలేదు, ఇంకా ఉన్నాయి, కానీ సమయం లేదు కాబట్టి వచ్చే వారం మరలా దీని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యము తెలివించిన రీతిగా ఒకటి, ప్రభు యొక్క సన్నిధిలో ఏం కలుగుతుందట? శాంతి. రెండవది సంతోషము. ఈ రెండు మన జీవితాల్లో కలగాలి అంటే మనము నిజముగా దేవుని యొక్క సన్నిధిని అనుభవించే వారిగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో మనము అనుభవించే వారిగా ఉండాలి. ఎప్పుడైతే అనుభవించగలుగుతామో ఒకటి శాంతిని, రెండవది సంతోషాన్ని. మనం ఎక్కడ కొనుక్కోవాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేదు. మనమే ఇతరులకు ఇచ్చే స్థితిలో దేవుడు మనల్ని ఉంచుతాడు. అట్టి కృప మనకు అనుగ్రహించి ముందుకు నడిపించును గాక. అందరం మోకరిల్లి ప్రార్థన చేసుకుందాం.
త్వరగా అందరూ కూడా మోకలినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ లేఖన